హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి చాలా డేస్ అయిపోయింది తీసి. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డిలే చేశాను. సో, లేట్ అయిపోయింది. ఈ వీడియో వచ్చేసి మేము సమ్మర్ హాలిడేస్ ఫినిష్ చేసుకొని బ్యాక్ టు హోమ్ అనమాట. వైజాగ్ వచ్చేస్తున్నాము. మా ఊరు నుండి వైజాగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మాత్రం తేటగుంటలోనే టిఫిన్ తింటాము. టిఫిన్ ఇంకా చాలా ప్లేసెస్‌లో బావుంటాయి గానీ, తేటగుంట దగ్గరే ఆగి తింటాము. కొంచెం లేట్ అవుతది. మాకు హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్వాలేదని చెప్పి తేటగుంట దగ్గరే ఆపి, అక్కడే పెసరట్టు తినేసి అప్పుడు స్టార్ట్ అవుతాం మళ్ళీ. అండ్ ఇక్కడైతే దబ్బకాయ చట్నీ ఫేమస్ అనమాట. ఈ దబ్బకాయ చట్నీ బాటిల్స్ ఇక్కడ సేల్ చేస్తుంటే ఒకసారి ఇంటికి కూడా తీసుకెళ్ళాము. పులుపు ఇష్టపడే వాళ్ళుంటారు గదా! వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. నాకు పులుపు అంటే చాలా ఇష్టం. ధృతికి కూడా చాలా ఇష్టము. ఇంక అందరం టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎవరైనా ఈసారి అన్నవరం దగ్గరకొచ్చి తేటగుంట టిఫిన్ తినకుండా వెళ్ళొద్దు. ఫుడీస్ ఉంటారు. ఫుడ్ ఎక్కడ బావుంటుంది అని చాలామంది వెతుక్కునే వాళ్ళుంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సమ్మర్ హాలిడేస్ అయితే ఎంజాయ్ చేశాం గానీ, ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అంటేనే భయంగా ఉంది. అసలు ఆ ఇల్లు ఎలా ఉందో, రూమ్స్ ఎలా ఉన్నాయి, నా మొక్కలు ఎలా ఉన్నాయో అని ఒక టెన్షన్ అనమాట. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుత్తు పూల చెట్టు ఉంది. ఒక 2, 3 డేస్ ఎక్కడికి వెళ్ళినా నేను మొక్కల గురించి ఆలోచిస్తాను. అలాంటిది 1 మంత్ ఉండిపోయాను. 1 మంత్‌లో నా మొక్కలు ఏమైపోయినాయో తెలీదు. వెళ్లి చూసుకోవాలి. ఇప్పుడు నాకు అసలైన వర్క్ స్టార్ట్ అవుతుందనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత అసల రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో మళ్ళీ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేయాలి. ఆర్గనైజింగ్ అంతా స్టార్ట్ చేయాలి. సో, వచ్చిన తర్వాత లగేజ్ అంతా చాలా ఉంది. యాక్చువల్‌గా ట్రైన్ ఆర్ బస్‌లో వెళ్తే ఓన్లీ ఒక ట్రాలీ, ఒక బ్యాగ్ మాత్రమే క్యారీ చేస్తాము. కార్‌లో రావడం వల్ల నా ఇష్టం వచ్చినట్టు లగేజ్ అంతా తీసుకొచ్చేసాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత నా మొక్కలు ఇలా ఉన్నాయి. మొక్కల కన్నా డస్ట్ చాలా ఎక్కువ ఉంది. కింద ఫ్లోర్ చూస్తే ఎంత డస్ట్ ఉందంటే, ఈ ఫ్లోరింగ్ అంతా డైలీ క్లీన్ చేస్తేనే ఎక్కువ డస్ట్ ఉంటది. అలాంటిది ఒక 1 మంత్ క్లీన్ చేయకపోతే ఎంత బ్లాక్‌గా ఉందంటే పక్కన కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనమాట. ఫైనల్లీ నా మొక్కలన్నీ బానే ఉన్నాయి. ఆ మొక్కలన్నిటిని మళ్ళీ జాగ్రత్తగా వేటి ప్లేస్‌లో వాటి పెట్టాలి. కొంచెం టైం పడతది. ఫస్ట్ అయితే లగేజ్ అయితే ఇంట్లో పెట్టేసి రూమ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఇంక ఏ వర్క్ లేదు. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లీనింగే పెట్టుకుందాం అనుకుంటున్నాను. లంచ్ చేసేసి క్లీనింగ్ స్టార్ట్ చేసేసి ఇంక ఈరోజు ఫినిష్ చేసేసుకోవాలి. సో, ఈ క్లీనింగ్ అంతా కూడా 1 డేలో ఫినిష్ అయిపోతే నెక్స్ట్ డేకి వర్క్ ఉండదింకా. రూమ్స్ అన్నీ వేసున్నాయి. డోర్స్ అన్నీ వేసున్నాయి. విండో కర్టెన్స్ కూడా వేసేసున్నాయి. అయినా కూడా ఇంత డస్ట్ ఎక్కడి నుంచి వచ్చేసిందో తెలీదు. సో, ఎక్కడ చూసినా డస్టే ఉంది. కనిపించట్లేదు అంతే. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. వెళ్ళే ముందే అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాను. నాకు తెలుసు అంతా క్లీన్ చేసుకొని వెళ్ళినా డస్ట్ ఉంటదని చెప్పి. అందుకే ముందే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే అసలు మొత్తానికి క్లీన్ చేయకుండా వెళ్ళుంటే ఇంకా డస్ట్ ఉందునేమో. తెచ్చిన లగేజ్ అంతా చాలా ఉంది. అదంతా సర్దాలి. ఎంత టైం పడతదో తెలీదు. ఎవ్రీ టైమ్ నేనేం చేస్తున్నానంటే, అక్కడ లగేజ్ వదిలేస్తాననమాట. ఊర్లో లగేజ్ వదిలేసి, నేను కావాల్సినవి మాత్రమే తెచ్చుకుంటున్నాను. ఈసారి అలా కాదు. మొత్తం అన్నీ తీసుకొచ్చేసాను. సో, నాకింకా ఎక్కువైపోయింది. షెల్ఫ్స్‌లో పట్టను గూడా పట్టట్లేదు బట్టలు. ధృతివైతే ఎలా సర్దాలో తెలియట్లేదు. ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి. అవి ఫోల్డ్ చేయడానికి కూడా సరిగ్గా రావడం లేదు. ధృతివే ఎక్కువున్నాయి. యాక్చువల్‌గా కనిపించవు తన బట్టలు. అవన్నీ కూడా నీట్‌గా ఆర్గనైజ్ చేయడానికి ఒక ఆర్గనైజర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి మాత్రం డిలే చేయకుండా ఖచ్చితంగా ఆర్గనైజర్ ఆర్డర్ చేయాలి. ఇంక ఈ బట్టలు అయిపోయిన తర్వాత బెడ్‌కి చాలా డస్ట్ ఉంది. ఈ వర్క్ ధృతికి అలవాటు చేశాను నేను. తనకి చిన్న చిన్నగా వర్క్స్ చెప్తూ ఉంటాను. ఇది డస్ట్ కనిపిస్తే చాలు క్లీన్ చేయాలని చెప్పి ఒక క్లాత్ నేను తనకి దగ్గరగా పెట్టాను. సో, తను క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది రీసెంట్‌గానే మార్చామనమాట బెడ్ మేము. ఇంతకుముందు ఇది కాదు, వేరే మోడల్‌లో ఉండేది. ఇది కొంచెం డస్ట్ పడుతుంది. వీక్లీ 2 టైమ్స్ నువ్వు క్లీన్ చేయాలని చెప్పి ఈ వర్క్‌ని అసైన్ చేశాను. తనైతే చేస్తుందనమాట. ఒక్కొక్కటి లగేజ్ అంతా కూడా మొత్తం అన్నీ తీసేసి షెల్ఫ్‌లో సర్దుతున్నాను. చాలా లగేజ్ ఉంది. యాక్చువల్‌గా వెళ్ళేటప్పుడు హ్యాపీగా లగేజ్ ప్యాక్ చేసుకుంటాం గానీ, వచ్చిన తర్వాత ఆ లగేజ్ అంతా తీసి సర్దాలంటే చాలా పెద్ద పనిది. వచ్చిన రోజుని మొత్తం లగేజ్ అంతా కూడా తీసి సెల్ఫ్‌లో సర్దేశాను. అండ్ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఎక్కడివి అక్కడ పెట్టేస్తే ఆ రోజుతో అయిపోతది. లేదంటే నెక్స్ట్ డేకి డిలే అయిపోతుంది.
క్లీన్ చేయాలన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా నాకేమీ బోర్ కొట్టదనమాట. అంటే నాకు అది ఒక ప్లేస్‌లో నీట్‌గా పెడితే చాలా ఇష్టము. క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అంటే అది హాబీ అని చెప్తాను నేను. ఏదైనా ఒకటుందనుకోండి. అది సరిగ్గా లేదు అని మనకనిపిస్తే, దాన్నెలా మారిస్తే అందంగా తయారవుతది, ఎలా ఆర్గనైజ్ చేస్తే అది బావుంటది ఆ ప్లేస్‌లో అనేది ఆలోచిస్తూ ఉంటాను. అంతేగాని దాన్నలా వదిలేసి, దాన్ని చూస్తూ నాకు ఉండాలని అనిపిచ్చదనమాట. ఇంకా బెడ్ షీట్ కూడా మారుస్తున్నాను. డస్టీగా ఉంది చాలా. ధృతికి చాలా ఇష్టమైన బెడ్ షీట్. మోస్ట్ ఫేవరెట్. ఎందుకంటే, ఇంతకుముందు ఈ బెడ్ షీట్స్ ఏం తీసుకోలేదు నేను. అంటే, ఎక్కువ బొమ్మలవి పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు గదా! నేను తక్కువనమాట అలాంటివి తీసుకోలేదెప్పుడు. ఇప్పుడు బెడ్ మార్చాం గాబట్టి బెడ్ షీట్స్ కూడా అన్నీ పెద్దవి కావాల్సొచ్చినియి. ఇంతకుముందు బెడ్ చిన్నది. ఇంకా ఇక్కడ టీవీ టేబుల్ దగ్గర కూడా క్లాత్ చేంజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఎంత డస్ట్ ఉందంటే కనిపించట్లేదు. అంత డస్ట్ ఉంది. సో, అన్ని క్లాత్స్ చేంజ్ చేసేస్తే ఆల్మోస్ట్ డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసేస్తే ఒక పనయిపోతుందని అది కూడా స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్‌లో కొన్ని అన్నెసెసరీ థింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసి మిగతావన్నీ సర్దుతున్నాను. కొన్ని ఊరు నుంచి తెచ్చిన పికిల్స్ గానీ, లేదంటే వెజిటబుల్స్ గానీ అవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో మళ్ళీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా కూడా వెజిటబుల్స్ ఏదో ఒక వెజిటబుల్స్ తెచ్చుకుంటా ఉంటాము. అక్కడ వెజిటబుల్స్‌కి, ఇక్కడ వెజిటబుల్స్ అంటే వైజాగ్ వెజిటబుల్స్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటదని అనుకుంటున్నాను నేను. ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి మాత్రం కంపల్సరీ తెచ్చుకునేవి స్నాక్స్ అక్కడ నుంచి. ధృతికి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి కొన్ని స్నాక్స్ తీసుకొస్తాననమాట. ఎక్కువగా వరిపిండి, శనగపిండి లేదంటే వాటితో చేసిన స్నాక్స్ ఉంటాయి గదా! అవి తెచ్చుకుంటాము. నువ్వులుండలు, బెల్లంతో చేసిన అచ్చు చాలా బావుంటుంది. అది కూడా తెచ్చుకుంటాను. ఆల్మోస్ట్ డన్. అంతా వర్క్ అంతా ఫినిష్ అయిపోయినట్లే. క్లీనింగ్ అయిపోయింది. ఆర్గనైజ్ గూడా అయిపోయింది. లగేజ్ అంతా గూడా అన్‌బాక్స్ చేసేసాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నేను 12కి స్టార్ట్ చేసి ఉంటాను. మేము 11:30 అలా రీచ్ అయ్యాం వైజాగ్. 12కి స్టార్ట్ చేశాను వర్క్. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఒక్కరోజు ఓపిక తెచ్చుకొని చేసుకుంటే ఎక్కడ పనులు అక్కడే చక్కగా క్లీన్ అయిపోతాయి. లేదు ఈరోజు ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకొని ఉండుంటే రేపు స్టార్ట్ చేసి ఉంటే గనక అది డస్టీగా, అంటే మనం ఫుడ్ తినేటప్పుడు అలా తినాలని అనిపించదు కదా! సో, నేను ఆ రోజే మాప్ కూడా పెట్టేశాను. ఈవినింగ్ అయిపోయింది. సరే ఇంక మాప్ కూడా పెట్టేస్తే ఓ పని అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేసేసాను. మీ వెకేషన్ ఎలా జరిగింది? అందరూ ఐ హోప్ ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అందరూ మళ్ళీ రొటీన్ లైఫ్‌లోకి వెళ్ళిపోతాము. ఈసారి సమ్మర్ మాత్రం ఎండలు చాలా ఎక్కువున్నాయి. సో, బయటికి వెళ్తే ఇంట్లో ఎప్పుడు పడిపోతామా ఇంటికొచ్చి అన్నట్లుగా ఉన్నది. క్లీనింగ్ అయిపోయిందండి. డస్టింగ్ అంతా అయిపోయింది. మాపు పెడుతుంటే ఎంత బ్లాక్‌గా వస్తుందంటే అంత బ్లాక్‌గా ఉంది. ఈ డోర్స్ క్లోజ్ చేసినా ఎందుకింత డస్ట్ వచ్చేస్తుందో అర్థం కాలేదు. అండ్ మెస్ డోర్స్ కూడా ఉన్నాయి. మెస్ డోర్స్ ఎప్పుడు వేసే ఉంటాయి. అయినా సరే మరి చాలా డస్ట్ ఉంది. అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకసలు చెప్పలేను నేను. ఇల్లంతా ఎంత బావుందో, ఎంత నీట్‌గా ఉందో క్లీనింగ్, ఆర్గనైజింగ్ చేసిన తర్వాత ఆ ఫీలే వేరుంటదసలు. ఎక్కువ డస్ట్ పట్టేసింది గదా! మాప్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డోర్ మ్యాట్స్ చేంజ్ చేసుకోకపోతే డోర్ మ్యాట్స్‌కున్న డస్ట్ అంతా మళ్ళీ మనం మాప్ పెట్టినా గూడా వేస్ట్ అనమాట. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంక నా మొక్కలున్నాయి. ఈ మొక్కలైతే ఇప్పుడు చేయలేను. టైం పడతది. ఎందుకంటే మొక్కలకి స్టాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదా! మాప్ పెట్టినప్పుడు మొక్కలు మూవ్ చేయాల్సొస్తుంది. సో, అలా కాకుండా ఇంకా స్టాండ్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయిపోయి పూజ కూడా ఫినిష్ చేసుకున్నాను. పూజ ఫినిష్ చేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వీడియో ఇప్పుడు చూపిచ్చేది నేను. నూకాలమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేసాము. టెంపుల్ రినోవేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళలేదు. ఒకసారి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్. వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.